వెల్కమ్ టు టీబీసీ ఛానల్. కొన్ని రోజుల క్రితం రాజ్ భవన్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార అవార్డు ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైన భరతమాత ఫోటోని ఉంచారు. అలాగే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని పాటించారు. అయితే ఈ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైన భరతమాత ఫోటో ఉండడం, ఆ ఫోటోకి దీపారాధన చేయడాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ప్రోటోకాల్ ను పాటించకుండా వాకౌట్ చేశారు. స్టేజ్ పైన భరతమాత ఫోటో ఉండడం వల్ల వాకౌట్ చేశానని మంత్రి శివన్ కుట్టి చెప్పారు. అయితే మంత్రి శివన్ కుట్టి మాట్లాడిన మాటలను రాజ్ భవన్ ఖండించింది. శివన్ కుట్టి బిహేవియర్ బాగోలేదని, ప్రోటోకాల్ ను పాటించలేదని, అంతేకాకుండా గవర్నర్ ని అవమానించారని కేరళ గవర్నమెంట్ ఆఫీస్ ప్రకటించింది. గవర్నర్ కి ఉండే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వెళ్లే వరకు స్టేజ్ పైన కూర్చున్న మినిస్టర్స్, విఐపీలు అక్కడే ఉండాలన్న ప్రోటోకాల్ ఉందని, కానీ దీనిని మంత్రి శివన్ కుట్టి ఉల్లంఘించారని, కనీసం గవర్నర్ కి చెప్పకుండానే వెళ్లిపోయారని రాజ్ భవన్ ప్రకటించింది. అయితే కేరళ మంత్రి శివన్ కుట్టి ఇలా భారతమాతని అవమానించడం కేరళ రాష్ట్రంలో, దేశంలో సంచలనంగా మారింది. అయితే దీనిపై ఇప్పుడు కేరళ రాజ్ భవన్ ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది. ముందు రాజ్ భవన్ లో జరగబోయే అన్ని ప్రోగ్రామ్స్ లోనూ భరతమాత ఫోటో ఉండి తీరుతుందని రాజ్ భవన్ ప్రకటించింది. అంతేకాకుండా భరతమాత ఫోటోకి దీపారాధన కూడా ఉంటుందని కూడా ప్రకటించింది. అయితే రాజ్ భవన్ మంత్రి శివన్ కుట్టిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ భరతమాత ఫోటో ఉంటుందని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని దాన్ని మెసేజ్ గా ఇచ్చింది. భరతమాత ఫోటోను తీసివేయడం జరగదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే మన దేశభక్తి, జాతీయత ఉన్న ఆలోచనలు భరతమాత నుంచే ఇన్స్పైర్ అవుతున్నామని రాజ్ భవన్ ఈ నెల 19న ఎక్స్ లో ట్వీట్ చేసింది. అయితే కమ్యూనిస్ట్ పినరై గవర్నమెంట్ మరోలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో జరిగే అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో భరతమాత ఫోటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ దీనిపై కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్ భవన్ గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ లో భారతమాత ఫోటో ఉపయోగించే విషయంలో ఏదైనా ప్రోటోకాల్ ఉందా? ఒకవేళ ప్రోటోకాల్ ఉంటే ఇలాంటి విషయాల్లో మంత్రివర్గం సలహా ఇచ్చే అధికారం గవర్నర్ ఆఫీస్ కి ఉందా? వీటన్నిటిపై తమకు న్యాయ సలహా కావాలని కేరళ సిఎస్ ని, లీగల్ సెక్రటరీని సలహా ఇవ్వాలని కోరింది. ఈ సలహా తర్వాత కేరళ గవర్నమెంట్ యాక్షన్ ఉంటుందని అన్నారు. అసలు స్టేజ్ పైన, అది కూడా గవర్నర్ చేస్తున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భరతమాత ఫోటో ఉంటే ఎందుకు కేరళ స్టేట్ గవర్నమెంట్ ఇంత ఇష్యూ చేస్తుందంటే దీనికి కారణం నెక్స్ట్ ఇయర్ కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల నుంచి మాకు ఓట్లు రావని కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్రంగా భయపడుతోందని, అందుకే రాజ్ భవన్ లో జరిగే ప్రోగ్రామ్స్ కి రావడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. అయితే ఈ వాదన నిజం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేరళలోని రాడికల్ ఇస్లామిక్ ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు వందే మాతరం, జనగణమన దేశభక్తి గీతాలను పాడడం, నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ చేయడం, భరతమాతను పూజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇంకా ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.